వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పనితీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంది. ఈ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్న వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. ఒక్క రోజుకు ఈ ఆసుపత్రికి 300కు పైనే పేషెంట్లు వస్తారు. అన్ని రోగాలకు ఒకటే మందు అన్న చందంగా వైద్యులు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి పేద బొబ్బలతో అరుస్తూ పార్టీలాగా చేశారని చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఆసుపత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్ హాల్ని మాత్రం తెరచి ఉంచి ఆటపాటలతో డీజే మోతలతో ఆపరేషన్ థియేటర్ని డీజే హబ్గా మార్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధర్ పుట్టినరోజు కాబట్టి ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి బిర్యానీ వండించి అందరికీ బిర్యానీ పార్టీ మరియు మందు పార్టీ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎంతో మేలు జరిపే వైద్యులే ఈ విధంగా ఫంక్షన్లు జరుపుకుంటే మరి వైద్యం కోసం వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ ఆసుపత్రి మొత్తం దద్దరిల్లేలా సౌండ్ బాక్సులు పెట్టి ఇస్ ద లెజెండ్ అనే నినాదంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్కు జన్మదిన శుభాకాంక్షలు సిబ్బంది తెలిపారు. అసలు వైద్యులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించేందుకు లేక వైద్యులు మందు పార్టీలతో భజనలు చేసేందుకా అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.